శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క సహచర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఆ మహాసభ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, అందరం వీక్షిద్దాం. వీలైన వాళ్ళం పోదాం, వీలు కాని వాళ్ళం లైవ్ టెలికాస్ట్ ఉంది. అందరూ కూడా తప్పకుండా ఆ చారిత్రక ఘట్టాన్ని వీక్షించండి. అయోధ్యలో రామాలయాన్ని ఏ విధంగా ప్రతి కుటుంబం టీవీల్లో నిలబడి చూసిందో, ప్రతి కుటుంబం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చారిత్రక సభని మనం వీక్షించాలి. అవకాశం ఉంటే పోదాం, అవకాశం లేకుంటే టీవీలో లైవ్ టెలికాస్ట్ చూద్దాం. ఇటువంటి సంఘటన, ఇటువంటి సంఘీభావ సమావేశం బహుశా భారతదేశంలో మరొక చోట జరగదు. ఇది ప్రథమం. శ్రీకారం చుట్టినారు ముగ్గురు మహానేతలు. ఆ నేతల యొక్క సూచనలు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు ఇచ్చే ప్రణాళికే రేపటి మనం కార్యక్రమాలకి అదే దిక్సూచిగా పనిచేయాలి అని చెప్పి, గీటురాయిగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా చాలా విషయాలు రాబోయే రోజుల్లో మాట్లాడుకుంటూ పోదాం. 60 రోజులు మాట్లాడుకోవాలి. అన్నీ ఒక్కరోజే మాట్లాడుకుంటే రేపు మళ్ళీ చర్చ అవుతుంది. ఈరోజు చెప్పిన మాట రేపు నేను చెప్పను, నాకు అలవాటు లేదు, కొత్తదే చెప్తాను. 60 రోజులు 60 సంఘటనలు చెప్తాను. అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. నిర్ణయం 61 రోజులు తీసుకోండి. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈ యొక్క మీ ప్రాంతాల్లో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఉంటే ఏం తెచ్చారు? ఒక చిన్న పిల్లకాలం ఉన్న తెచ్చారా? ఒక జాతీయ రహదారి తెచ్చారా? ఏమి దానిటువంటి మీ నిస్సహాయతని, మీ అసమర్థతని ఆపుకూరుకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ బిల్డింగ్లన్నీ చూసి నేను కూడా అప్పుడు పొరపాటు చేశాను. ఈ మెయిన్ రోడ్లో గట్టేయండి. ఏదైనా మన దేశం పోయి అదేమన్నా మన నాగులపాడులోనో లేకుంటే కట్టంపాడులోనో లేకుంటే ఈ పక్క ఏదన్నా మన అపారాపాడు ఎవరు కనపడుతుంది. ఇది కూడా ఏం లేదు అనుకుంటా పోయేవాడు రోడ్డు మీద. అవన్నీ మెయిన్ రోడ్డు మీద కట్టేటప్పుడు పాపం ఈ పోయేటప్పుడు లైట్లు కనపడి, పగులు పోతే బిల్డింగ్ అని కనపడి, రాత్రులు పోతే కొండ మీదకి 7 కొండలు తిరుపతి అనుకున్నట్టు ఎన్నింటి లైట్లు కట్టడానికి పైకి కనపడి, ఇవన్నీ చూసి పాపం కొంచెం వయసు పెద్దవాళ్ళు కదా, కొంత అపస్మాత్మంలో పోతున్నట్టు ఏమనుకోబాకండి ఎవరు కూడా. నేనైతే స్వామి ఎవరిని మోసం చేయలేదు, మోసం చేయడానికి ఇక్కడ జరిగిన మోసాన్ని సరిచేయడానికి, జరిగిన నష్టాన్ని మరింత ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ ఆ మోసంలో కూరుకుపోకుండా మరొక 5 సంవత్సరాల కాలం వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దాం, తోడుగా నిలబడతామని నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఎవరిని మోసం చేయలేదు. కాబట్టి మీరెవరు ఆవేదన చెందద్దు, మీరెవరు బాధపడద్దు. అది భగవంతుడు రాసే విధి కాదు. చివరి నిర్ణయం ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో అది భగవాన్ నిర్ణయం. ఆ నిర్ణయం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటుందని, భగవంతుని యొక్క ఆశీస్సులు మాకే ఉంటాయని, మీరు నిర్లక్ష్యం చేయబడినటువంటి సోమేశ్వర స్వామి ఆలయంలో ఆ అమ్మవారు కామాక్షిదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఉంటాయని, భవిష్యత్తులో ఆ ఆలయ నిర్మాణంలో తెలుగుదేశం పార్టీయే పాల్పంచుకోబోతుందని, నిలిచిపోయిన హైదరాబాద్ దగ్గర నుంచి ఉత్తరపు కాలువ దగ్గర నుంచి పూర్తి చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుందని, నిలిచిపోయినటువంటి విద్యా సంవత్సరాలన్నిటికీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని, కోరినటువంటి ఇంజనీరింగ్ కళాశాలని
ఈ ఆత్మకూరు నగర నడిబొడ్డులో ఏర్పాటు చేసే వరకు పోరాటం జరుగుతుందని, ఈ రెవెన్యూ డివిజన్కు కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాలూకా ఆఫీసుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మున్సిపల్ కార్యాలయాలకి మండల కార్యాలయాలకి ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త హృదయాల్లో ఉంది. అది నిర్వహించి తీరుతామని చెప్పి నేను మీరు ఆనంద్ కుటుంబం నుంచి వచ్చిన నేను భయానికి అడుగు మార్చేటువంటి పరిస్థితి, భయాన్ని చీల్చి చెండాడుదాం, భగవన్ నిర్ణయాన్ని ఆదరిద్దాం, ఆశీర్వదించమని కోరుతాం, ప్రజా నిర్ణయాన్ని కోరుకుందాం. మన కార్యక్రమంలో ఏమర్పాటు లేకుండా చిత్తశుద్ధితో ఇంతకుముందు 35 రోజులు పనిచేయాలనుకున్నాం, ఇవాళ 60 రోజులు పనిచేస్తాం. 60 రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మన పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. మరింత మంది మనల్ని ఆదరించే విధంగా ప్రజల్ని నచ్చజెప్పుకొని ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు జరిగేటువంటి చిలకలూరుపేట ఎంతవరకు సభ ఏమి నీళ్ళు అడగడానికి నోరు లేదా? నీకు ఆలోచన లేదా? సంఘానికి నీళ్లు కావాలి, మీ నియోజకవర్గంలో అనంతసాగరానికి నీళ్లు కావాలి, ఆపకూరుకి నీళ్లు కావాలి, ఏజ్పేటకి నీళ్లు కావాలి. మరి వీటన్నిటికీ నీళ్లు కావాలని అడగడానికి నోరు లేదా? మీరు దేనికి లేదా? దేని ముందు మీకు నోరు ఏమీ మీరు మాట్లాడడానికి చేత కావాలంటే గమ్ములు ఉన్నాడు నా ఎప్పటిలో మేము ఏదో ఒకటి చేసి వస్తాం కదా. ప్రజలు కూడా ఇవాళని తెలుసుకున్నారు, బాగా అర్థమైపోయింది వాళ్ళకి. ఈ రాష్ట్రం నాశనమైంది, ఆ నాశనంలో ఆత్మకూరు కూడా సర్వనాశనం అయిపోయింది 10 సంవత్సరాలు. దీన్ని ఎట్లా బతికించుకోవాలని చెప్పి వాళ్ళు పాపం నిత్యం పూజలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటారు. మీరు ఎందుకు దీన్ని అది చేశాము, ఇది చేశాము, ఏం చేశారు? నేను వస్తా ఇవాళ చూసాను, అది నాకు వేరే అర్థం వచ్చింది కానీ నేను చెప్పకూడదు సమావేశం. ఏదో తొడుగు పెట్టారు, ఆ తొడిగేదో నాకు అర్థం కాదు. ఏడు తొడిగా తొడుగు దానికి మళ్ళా తాతలు రావడం, దానికి మళ్ళా ఏడీపీయా ఇంకొకటి ఏం జీపీ కదా. ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రిని అడిగి తీసుకురాలేదు, అభివృద్ధికి చేత కదా మీకు? అడిగే సాహసం లేదా? అడిగే ధైర్యం లేదా? లేకుండా వదులుకుంటే పర్లేదా? ఇంకొకటి ఎవరో అని పెట్టుకుంటాడు కదా ఆయన పెట్టుకుంటాడు. మీకు చేత కాకపోయా, అడగకపోయా, మేము ఆడడిగాం, ఏడడిగాం, బెంగళూరుకు పోయాం, ఆత్మకూరు వాళ్ళందరినీ తలా 10,000 ఇవ్వను, ఆ 10,000 తీసుకొచ్చి మీకు ఇస్తాం, మీరు గోడ కట్టుకోండి, కాలువ కట్టుకోండి. ఏం పొందాయా? ఒకవైపు 3,000 కోట్ల రూపాయల పనులు చేసి పూర్తి చేసి కొన్ని పూర్తి కాక వెళ్ళిపోయిన వాళ్ళ పక్కన ఉంటే 3,000 కోట్ల రూపాయలు మీరు తేలేకపోయినా కనీసం 3 కోట్ల రూపాయల పనులన్నా ప్రభుత్వం నుంచి తెచ్చి చేయగలిగిన శక్తి మీకు ఉండాలి కదా. ఇక నిధులు మనం చాలా పొడుగు మాటలు మాట్లాడుతుంది. ప్రతిపక్షాలని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని మనం తక్కువ చేసి మాట్లాడితే దాని ప్రతిఫలం ఇంకా ఉంది. చెప్పదలుచుకుంటే 60 రోజులు ఉన్నాయి, రోజులు చెప్పాలి కదా. పొయ్యిలూరులో అంతా ఆ ఊరికి ఏం చేశారు, మనం ఏం చేశామని చెప్పాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి, ఊరికి వెళ్ళి చెప్పాలి. నాతో మీరు అందరూ కూడా చెప్పాలి, మీరు భాగస్వామ్యం తీసుకోవాలి.